వా, ఈ డ్రెస్ లో నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? రియల్లీ? అందంగా ఉన్నానా? నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నావు. సీత, సీత, హలో హలో, ఎవరు? సీత? అవునమ్మా. నేను తొందరపడకు సీత, ప్లీజ్. నీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను. నీ భర్తను కలుసుకొని జరిగిందంతా నేను చెప్తాను, సరేనా? ప్లీజ్ సీత. అలాగే. ఎవరది? ఆశ్చర్యపోతున్నారా సంధ్యాదేవి గారు? ఏవండి అలా అని పిలవటానికి నేను నీకు భర్తగా ఇంకా గుర్తున్నానా? జైల్లో చావకుండా వీడెందుకు తిరిగి వచ్చాడా అని బాధగా ఉంది కదూ? ఏమిటండి మాటలు? సిగ్గు చంపుకుని బ్రతికే ఆడదానికి నా మాటలు అర్థం కావు. ఆడదానికి ఉండే గౌరవాన్ని, విలువని నీ సుఖాల కోసం అమ్ముకుని ఒక మంత్రికి ఉంపుడి గతిగా మారావు. నన్ను సజీవ దహనం చేశావు. నన్ను బాగా అర్థం చేసుకున్నారండి, చాలా బాగా అర్థం చేసుకున్నారు. కారుల్లో మేడల్లో తిరిగే నన్ను చూశారు గాని నా మనసులోని బాధను చూడలేకపోయారు. ఇన్నాళ్ళు ఎలా బ్రతికావు, ఎలా ఉన్నావు సీత అని ఒక్క మాట, కనీసం ఒక్క మాట అడిగారా? ఎందుకు అడగాలి? ఎన్నాళ్ళు నేను జైల్లో కుమిలిపోతుంటే ఒక్కరోజు నన్ను వచ్చి నన్ను పలకరించావా? కనీసం నేను బ్రతికున్నానో చచ్చానో అని చూడటానికైనా వచ్చావా? లేదు. నీలాంటిది ఆడజాతికే కళంకం. అసలు నువ్వు బ్రతికుండటమే మహాపాపం. అవునండి, మహాపాపమే. కట్టుకున్నవాడి నోటి నుండి కుల్లట, పతిత అని విని నేనింకా ప్రాణాలతో బ్రతికుండడం నిజంగా పాపమే. వ్యభిచారిణి అని 10 మంది చేత అనిపించుకుని ఒక ఎస్ఐ చేతుల్లో కన్నబిడ్డ చావును కళ్ళారా చూసి తల్లిగా నేనింకా బ్రతికుండడం మహాపాపం. కన్నబిడ్డ శవంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు నా శీలను ఒక మంత్రి నాశనం చేసిన ఇంకా ఒక ఆడుదానిగా బ్రతికుండడమే మహాపాపం. ఇన్ని ఘోరాలు జరిగినా నేనెందుకు ఇంకా బ్రతికున్నానో తెలుసా? మిమ్మల్ని చూడాలనే ఆశతోనేనండి. నాకు జరిగిన అన్యాయాలకు నేనెలా ప్రతీకారం తీర్చుకుంటున్నానో మీకు చెప్పాలని నేను ఇంకా బ్రతికున్నానండి. సీత, ఏమిటి నువ్వు చెప్పేది? అవునండి, నాకు జరిగిన అన్యాయాలకు ఏమీ చేయలేక ఆత్మహత్య చేసుకోబోయాను. లాయర్ శ్రీదేవి నన్ను కాపాడింది. నా కన్నీళ్లు తుడిచి నాలో పగను పెంచింది. సీతగా కోర్టులో దొరికిన న్యాయాన్ని సంధిగా సాధించాలని నా చేతి వేషం వేయించింది. అనుక్షణం మిమ్మల్ని కలుసుకోవాలంటే మా నాటకం ఎక్కడ బయటపడిపోతుందేమో నన్ను ఆపింది. ఈ రోజు నేను కారులో వెళ్తుండగా మిమ్మల్ని చూసి కూడా నేను పలకరించలేనందుకు నేనెంతగా కుమిలిపోయానో మీకు తెలియదండి. అది మీరు అర్థం చేసుకోకుండా అనరాని మాటలన్నీ అన్నారు. ఇక నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? చంపండి, మీ చేతులతో నన్ను చంపండి. లేదు సీత, నీ వేషం చూసి మోసపోయానే గాని నీ మనసు తెలుసుకోలేకపోయాను. తను క్షమించు సీత, తను క్షమించు. ఏమండి సీత. సంధ్యాదేవి గారు, గుడ్. నువ్వు ఆడిన నాటకానికి ఇది చివరి సీను. ఒక మంత్రినే మోసం చేసిన మంత్రగత్తివే నువ్వు. ఇక నిన్ను బతకనివ్వకూడదు.
ముందు పదండి.